షో దట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఇక్కడ ఇంటూ లేదు, ఇంటూ ఉంటే నువ్వు సెకండ్ స్క్వేర్లో అలా తెప్పించి చేయొచ్చు. ప్లస్ అన్నాడు కాబట్టి కాస్ స్క్వేర్కి ఏం ప్లస్ చేస్తే 1 వస్తుంది, సైన్ స్క్వేర్ థీటా. ఎందుకు మనకు ఐడెంటిటీ ఉంది కదా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ పార్ట్ ఏమన్నా సైన్ స్క్వేర్ వస్తుందా చూడాలి, పక్కన చూద్దాం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా 1/1 ప్లస్ కాట్ స్క్వేర్. మామూలుగా జనరల్గా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఏంటి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసెకండ్ స్క్వేర్ థీటా. సో 1 కోసెకండ్ స్క్వేర్ థీటా వస్తుంది. మామూలుగా 1 కోసెక్కి ఇక్కడ ఏమన్నా కాస్ స్క్వేర్కి రిలేషన్ ఉందా అంటే కొసెకండ్ 1 కోసెక్ అంటే సైన్, సో సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. సో ఈ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటాకి యాడ్ చేస్తే 1 వస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాం, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కోసికెండ్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్కి ఏం యాడ్ చేస్తే 1, జనరల్గా మనకి ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా ఏమన్నా వస్తుందా సైన్కి అంటే 1 కోసెక్ మనకు తెలుసు ఆల్రెడీ. 1 కోసెక్ అంటే సైన్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 కోసెక్ అంటే సైన్ అంటే 1 కోసెక్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ అవుతుంది. ఇన్కేస్ క్యూబ్ ఉంటే క్యూబ్ అయ్యేది. ఫార్ములా తెలుసు కదా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1, దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఇలా ఐడెంటిటీస్ ప్రూవ్ చేయాలి.